హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ అండి. కేఎఫ్సి చికెన్ అంటే నచ్చిన వారంటూ ఎవరు ఉండరండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏమైనా ముందుగా చికెన్ శుభ్రంగా ఇలా కడిగేసి తీసుకొని ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పౌడరు, ఉప్పు, కారం, కాస్త నిమ్మ చెక్క పిండుకొని ఒక 4 గంటలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డు పగలగొట్టుకొని ఇలా వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు మైదా పిండి, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇది చక్కగా కలిపేసుకోవాలండి. పక్కన పెట్టుకోండి, కలిపిస్తున్నాం. ఇప్పుడు ఇది మనం కోట్ చేసుకోవడానికి ఇది కాంప్లెక్స్ అండి, మనకి స్టోర్స్లో దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి ఇలా చక్కగా మెత్తగా పౌడర్లా కొట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి, చాలా కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకొని ఇది కలిపేసుకుందామండి. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఇందులోని ఇలా శుభ్రంగా డిప్ చేసుకొని తీసుకుందామండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని మరిగించుకుందాం. నూనె బాగా మరిగేంత వరకు ఉంచుదామండి. నూనె బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇలా కోట్ చేసుకున్నవి ముక్కల్ని ఈ నూనెలో వేసేసుకుందాం. ఇలా నూనెలో వేసుకున్న వెంటనే ముక్కల్ని కదపదండి. 1 నిమిషం పాటు ముక్కలు అలా ఉంచేద్దామండి. ఇప్పుడు ముక్కలు ఎప్పుడైతే వేసుకున్నామో మంటని మీడియంలో పెట్టుకోండి. మంట మాత్రం మీడియంలోనే ఉంటూనే ఉడికించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. లోపల ఉడకకుండా ఉంటాయి, బయట మాత్రం రంగు వచ్చేస్తాయి. అందుకని మంటలు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం ఆగాక అప్పుడు మనం గరిటతో నెమ్మదిగా చూడండి, ఇలా చూసారా మనకి ఎంత చక్కగా దానికి ఎలా అంటుకుని ఉంది కదా, విడిపోకుండా. అంతేనండి. ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చక్కగా వేగిపోయండి. తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా కలర్ వచ్చేస్తే ఇది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చికెన్ని మనం ఈ విధంగా వేపేసి తీసేసుకున్నానండి. ఇంక వేగి తీసుకున్న దాన్ని మనం ఇలా సాస్ తీసుకొని దాంట్లో ముంచుకొని తినడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే, ప్రతి ఒక్కరూ ఇష్టపడే కేఎఫ్సి చికెన్ అండి. ఇది ఇంట్లో కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. బయట ఇది వరకు తినాలనుకుంటే బయటకి ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి అనుకునేవాళ్ళం, మన ఇష్టాన్ని కూడా పక్కన పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాది ఏం లేదండి. చక్కగా ఇంట్లో తయారు చేసుకొని మనస్ఫూర్తిగా చక్కగా తినొచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.